ఎస్ఆర్హెచ్ గా ఫౌజియోస్ రెండో వేటకు సిద్ధమా సిద్ధమా అని అంత మెల్లగా అడుగుతావేంటన్నా? మొన్న ఈశాన్ కిషన్ గాడు సెంచరీ కొట్టినప్పటి నుంచి నాకు నిద్ర కూడా పట్టడం లేదు. నేను సెంచరీ కొడితే ఆర్ఆర్ బౌలర్లకు నిద్ర పట్టకూడదు, కానీ నీకేం రోగం? రోగం కాదురా, మంట, కడుపు మంట. నేను కొట్టాల్సిన సెంచరీ నువ్వు కొట్టేశావు. నాకు పిచ్చెక్కిపోతుంది తెలుసా? ఒరే అభి, కూల్ రా, కూల్. మరి ఇంత ఫ్రస్ట్రేషన్ ఏంట్రా నీకు? నేను కూడా సెంచరీ కొట్టలేదు, అలాగని నీలాగా మండిపడుతున్నానా? నన్ను చూడు, ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఎంత ఉత్సాహంగా ఉన్నానో. నీకేం, నువ్వు హాఫ్ సెంచరీ చేసుకున్నావు. ఇప్పుడు ఎన్ని పిట్ట కథలైనా చెప్తావు. నా ప్లేస్లో ఉంటే తెలుస్తుంది. వామ్మో, వీడు సెంచరీ కొట్టేదాకా తగ్గేలలేడు. వీడికి దగ్గరగా ఉంటే బాల్ అనుకొని నా తల మీద బ్యాట్తో ఒకటి పీకిన వీక్తాడు. వీడికి దూరంగా ఉండడమే బెటర్. దీని తల్లి హెడ్డుగాడు నాకే భయపడ్డు, వాడినే భయపెట్టావంటే అభి నువ్వు అదరహో అంతే. నువ్వు పొగడద్దన్నా, సెంచరీ కొట్టాకే నన్ను పొగుడు. అప్పటి వరకు అభిగాడు వేస్ట్ అన్నా, వేస్ట్. ఎవడ్రా నీకు సెంచరీ కొడితేనే తోపు, లేకుంటే తుస్సు అని చెప్పింది? ఒకరు చెప్తే వినే స్టేజ్ నేను దాటేశానన్నా. ఇక చెప్పడాలు లేవు, వినడాలు అంతకంటే లేవు. కోత మొదలైందే. రాత రాసే భగవంతుడు వచ్చినా ఆపలేడు. ఒరే హెడ్డు, జన నువ్వు కొట్టడం తగ్గించి వాడికి స్ట్రైక్ ఇవ్వరా, లేకుంటే వాడు డ్రెస్సింగ్ రూమ్లో మనతో బ్యాటింగ్ చేసేలా ఉన్నాడు. ఆ మాట నువ్వు చెప్పాలా కమిన్స్? ఇప్పుడు వాడు సెంచరీ కొట్టాలని వాడికంటే ఎక్కువ నేనే కోరుకుంటున్నా. అదే నాకు నీకు సేఫ్. మీరు అనుకుంటే అయిపోతుందా? అనుకుంటే అయిపోతుందా? మేము సెంచరీ కాదు కదా, ఒక్కడిని కూడా హాఫ్ సెంచరీ కూడా దాటినివ్వం. ఎవరి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నావు రిషబ్? మైండ్ ఇంట్లో పెట్టొచ్చావా ఏంటి? మైండ్ ఉంది కాబట్టే చెబుతున్నా కమిన్స్. ఈ సీజన్లోనే కాస్ట్లీ ప్లేయర్ నేను. నా మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే నన్ను అంత పెట్టి కొంటారు చెప్పు? అంత పెట్టి నిన్ను కొంటే ఢిల్లీ మీద ఏంటి డక్అవుట్ అయ్యావు? నేను చెప్పినా కదా హెడ్డు, భారీ ధర పెట్టి కొన్న వాళ్ళు బాగా ఆడినట్టు ఐపీఎల్ చరిత్రలోనే లేదు. ఇప్పుడు నన్నే అంటున్నావు కదా కమిన్స్. మొన్న 34కి అవుట్ అయ్యానని కదా ఈ ఏడుపంతా. లక్నో మీద సెంచరీ కొట్టి మీ నోట్లు ముగిస్తా. ఎవరెక్కడ సెంచరీ కొడతా అన్నది నేను కొట్టే వరకు వేరే ఎవరైనా సెంచరీ అన్న మాట కాదు. ఆ ఆలోచన చేసినా నేను ఊరుకోను. ఇదెక్కడ పంచాయతీ ప్యాట్ కమిన్స్? మేము ఎంత కొట్టాలో, ఎలా కొట్టాలో వీటి డిసైడ్ చేయడం ఏంటి? ఇలా అయితే నేను టీంలో ఉండను. నా 23 కోట్లు నాకు ఇచ్చేయండి, నేను మా దేశం పోతా. ఏంది క్లాసన్, మరి స్కూల్ పిల్లడిలా మాట్లాడుతున్నావు? పైసలు కావ్యపాప ఇంట్లో చెట్లకు కాస్తున్నాయి అనుకున్నావా ఏంటి? ఆడకుండానే తెంపించేయడానికి. సరేలే, ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా? నేనేంటో లక్నో మీద ఆడి చూపిస్తా. చూస్తున్నావా రిషబ్? అభిగాడు 100, హెడ్ గాడి 50, కిషన్ గాడి 50, క్లాసన్ 50, నితీష్ గాడు ఒక 50, మొత్తం కలిపితే 300. ఏంటివన్నీ? రాత్రి మీ వాళ్ళు తిన్న పానీపూరి లెక్కరా? అదేంటి, నువ్వేం తినలేదా? ఇది పానీపూరిల లెక్క కాదు రిషబ్, మీ మీద మా వాళ్ళు కొట్టబోయే రన్స్ అవి. మీరు కొట్టుకుంటూ పోతే మేము బఠానీలు తింటూ కూర్చుంటామా ఏంటి? మొన్న ఢిల్లీ వాళ్ళు కొడుతుంటే నువ్వేం తింటూ కూర్చున్నావో నాకెలా తెలుస్తుంది రిషబ్? మేము ప్రిపేర్ అయిన బ్యాటర్లందరినీ మట్టి కనిపించేశాము. ఊహించిన సబ్జెక్ట్ లాగా అశుతోష్ గాడు వచ్చి అడ్డుపడ్డాడు. దాంతో మీరు బిస్కెట్ అయిపోయారు. ఇప్పటిదాకా మీ లెక్కలు మాకు చెప్పావు కదా, ఇప్పుడు మా లెక్కలు చెప్తా విను. మిమ్మల్ని ఫస్ట్ ఉచ్చకొత్త కోసేది మా తాజా, మీ మాజీ మార్కరం. మినిమం 50 కొడతాడు. ఈ అవకాశం కోసమే వెయిట్ చేస్తున్నారు రిషబ్. లాస్ట్ ఇయర్ కెప్టెన్సీ పీకేశారు, ఈ ఇయర్ టీం నుండే పీకేశారు. పోలేరమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, ఎస్ఆర్హెచ్ కు పగిలిపోద్ది. పాపం మార్కరం బాగా పర్సనల్ గా తీసుకున్నట్టున్నాడు హెడ్. ఆస్ట్రేలియాకు నేను పీకేసి స్మిత్ ను కెప్టెన్ చేస్తే నువ్వు ఇంతకంటే ఎక్కువ ఏడ్చావు కదా. అవన్నీ ఇప్పుడు ఎందుకులే హెడ్, మనం ఐపీఎల్ గురించి మాట్లాడుకుందాం. నువ్వు కంటిన్యూ రిషబ్. నెక్స్ట్ మా మిచెల్ మార్ష్, నికోలస్ పురాన్. మొన్నే 2 సెంచరీలు మిస్ అయ్యాయి పాపం. ఆ లోటును మీ మీద సెంచరీలు చేసి తీర్చేసుకుంటారు. అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? అప్పుడే అయిపోలేదు కమిన్స్. నేను డేవిడ్ మిల్లర్ ఉన్నాం కదా, మేమిద్దరం కలిసి ఒక 100 కొట్టేస్తాం. మొత్తం 350 అవుతుంది. మనకంటే ఒక 50 ఎక్కువే చెప్తున్నారు కమిన్స్. కొంపదీసి నిజంగానే కొట్టేస్తారా ఏంటి? ఊకో హెడ్, మనం కొట్టినట్టు అందరికీ కొట్టడం సాధ్యమవుతుందా? మన రేంజ్ వేరు, వాళ్ళ రేంజ్ వేరు. అదే భ్రమలో బతకండి. మీ బ్యాటింగ్ ఎంత స్ట్రాంగో బౌలింగ్ అంత బొంగు. అదే మాకు ప్లస్ అవుతుంది. మా బౌలింగ్ నా బొంగు అంటావా? అయిపోయా నువ్వు నా చేతిలో. నిన్ను ఫస్ట్ బాల్కే పీలిని పంపిస్తా చూసుకో. మొన్న ఆర్ఆర్ వాళ్ళు పిచ్చ కొట్టుడు కొడుతుంటే పళ్ళు కొరకడం తప్ప ఏం చేశారు మీరు? మేము కొడుతుంటే కూడా అలాగే చూస్తూ ఉండండి. హలో, ఆడ మేము పళ్ళు కొరకుంటూ కూర్చోలేదు. మేము కొట్టిన స్కోరు వాళ్ళు ఎలాగో కొట్టరు కదా అని చెప్పి లడ్డు బాల్ వేసాము. దాన్ని కూడా కొట్టలేక ఓడిపోయారు మ్యాచ్. అంటే ఎలాగో గెలిచే మ్యాచ్లో మేము కొంచెం స్లోగా బౌలింగ్ చేస్తాం అనమాట. మీకు కూడా అలాంటి బౌలింగ్ కావాలంటే రిక్వెస్ట్ చేసుకో. రిక్వెస్ట్లు చేయడాలు రిపీట్ చేయడాలు లేవు.
ఇక మీ మీద గెలిచి ఈ 2025 ఐపీఎల్లో అన్ని టీమ్స్కి ఒక వార్నింగ్ ఇవ్వడమే. SRHనే ఇలా కొట్టారా అంటే ఇక మా పరిస్థితి ఏంట్రా అని చెప్పి ఒక్కొక్కరు ప్యాంట్ తడుపుకొని కప్పు మా చేతిలో పెట్టి వెళ్ళిపోవాలి. ఫస్ట్ మీ ఓనర్ చేతిలో తిట్లు పడకుండా చూసుకో. ముందుగానే లాస్ట్ టైం ఇలాగే కేఎల్ రాహుల్ పెద్ద పెద్ద డైలాగులు కొట్టాడు, మా వాళ్ళేమో పిచ్చ కొట్టుడు కొట్టారు, ఆ ఓనర్ గాడేమో కేఎల్ రాహుల్ వేసుకున్నాడు. ఈసారి నెక్స్ట్ నువ్వే. అమ్మా అంత సీన్ లేదమ్మా, ఓనర్లను ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. ఒరే హెడ్, తొందరగా వీడియో తీసుకోరా, వీడు ఓనర్ల గురించి చెప్తున్నాడు. వీడియో ఎందుకు, అంతా యూట్యూబ్లో రెడీగా ఉంటుంది, మ్యాచ్ అయిపోయాక చూసుకుందాం.